ప్రతిదీ సడెన్‌గా క్యాన్సర్ అనుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి, యాక్చువల్ బోన్ క్యాన్సర్‌ని ఎలా డిఫైన్ చేస్తారు? దాన్ని ఎలా గుర్తించాలి స్టార్టింగ్ స్టేజ్‌లో? అవును. దాని ప్రొసీజర్ ఏంటి? బోన్ క్యాన్సర్ అనేది వెరీ రేర్ ప్రాబ్లమ్. హ్మ్. చాలా రేర్. హ్మ్. బోన్ ట్యూమర్స్ లెస్ దెన్ 1% ఉంటాయి ఓవరాల్‌గా హ్మ్. చూస్తే. అండ్ బోన్ క్యాన్సర్ జనరల్లీ సెకండరీ డిపాజిట్స్ అంటాం. అంటే ఎవరికైనా వేరే క్యాన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్, బ్రెస్ట్, థైరాయిడ్, కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ఆ డిపాజిట్స్ బోన్‌లో వస్తాయి. దట్స్ ఎ హ్మ్. కామనెస్ట్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్‌లో. హ్మ్. ఎనీ బోన్ క్యాన్సర్ అంటే బోన్ పెయిన్ ఉంటుంది. పెయిన్. పెయిన్, స్వెల్లింగ్ పర్సిస్టెంట్‌గా ఉండి అంటే హ్మ్. రెస్ట్ పెయిన్ ఉండి, నైట్ పెయిన్ ఉండి, సింపుల్ పెయిన్ కిల్లర్స్‌తో సబ్సైడ్ కాకపోవడము. హ్మ్. ఎనీ లెగ్ పైన, థై పైన గాని అరౌండ్ నీ స్వెల్లింగ్, సడెన్ రాపిడ్ గ్రోత్ ఆఫ్ స్వెల్లింగ్ అంటే స్లో గ్రోయింగ్ కాకుండా ఫ్యూ డేస్‌లోనే పెద్దగయిందనుకోండి. అండ్ నొప్పిగా ఉండి, మూవ్‌మెంట్స్ లాస్ ఉండి, నడవలేకపోవడం అనేది బోన్ క్యాన్సర్ వస్తుంది. హ్మ్. కానీ బోన్ క్యాన్సర్ అనేది వెరీ రేర్, వెరీ రేర్, అండ్ వెరీ కొంతమందికి మీరు మెడికేషన్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆఫ్టర్ సర్జరీ ఆర్ ఆ టైంలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పర్వాలేదులే మనం ఫుడ్ ఇంటేక్‌లో ఆ కాల్షియం, విటమిన్స్ తీసుకోవచ్చు. అన్నీ మెడికేషన్ మీద ఆధారపడడం ఎందుకులే అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఈస్ దట్ రైట్ ప్రొసీజర్ ఆర్? అంటే మనము ఇమ్మీడియేట్ పోస్ట్ ఆప్ పీరియడ్‌లో హ్మ్. ఆపరేషన్ అయిన తర్వాత మనకు హీలింగ్ కావాలంటే ఈ సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ప్రాబబ్లీ జస్ట్ ఫుడ్ వల్ల సరిపోవు. హ్మ్. రొటీన్ వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే 2 కాల్షియం టాబ్లెట్స్ అంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వలెంట్. కానీ కొన్ని వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇమ్మీడియేట్ ఆపరేషన్ తర్వాత హై ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫాలో కావాలి డాక్టర్ చెప్పినంత వరకు ప్రాబబ్లీ 1, 2 మంత్స్ తీసుకోవాల్సిన అవసరం.